Welcome to Lento Pro channel. మనం ఆల్రెడీ కౌంట్ ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ టువర్డ్స్ ద స్ట్రింగ్ పాలిండ్రోమ్ అని చెక్ చేసాం. సో మీరు స్ట్రింగ్స్ ని తీసుకుంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అందులో చాలా ఉంటాయి. సో వాటిల్లో మెయిన్ గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక స్ట్రింగ్ ఇచ్చి అందులో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కరైంది అని అడుగుతారు. సో దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ట్రికీ వన్. ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చెక్ చేయొచ్చు. దెన్ సో ఇలా ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే, సో లెట్ ఇట్ బి టేక్ ఇట్ as comments. ఓకే, దెన్ సో స్ట్రింగ్ ని రీడ్ చేస్తాం మనం. లెట్ ఇట్ బి మై నేమ్. ఓకే, ఐఎమ్ టేకింగ్. దెన్ ఇందులో ఎన్ ఎన్నిసార్లు వచ్చింది? క్యాపిటల్ ఎన్ ఒకసారి, స్మాల్ ఎన్ 2 times వచ్చింది, ఏ 1 time అండ్ ఐ 2 times అండ్ డి 1 time. సో ఎన్నిసార్లు వచ్చిందని మనం ఈజీగా చెప్పగలం. ఎందుకు? మనం కౌంట్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ని అండ్ ఆ నంబర్ ని కూడా మనం చెప్తున్నాం. బట్ ఒక మెషిన్ ఎలా చెప్తుంది? సో పైథాన్ కోడ్ యూజ్ చేసి దాన్ని మనం ఎలా చెప్తాం? సో మీకు అది తెలియాలి అని అంటే మీకు డిక్షనరీ తెలియాలి. ఓకే, డిక్షనరీస్ ఎందుకు తెలియాలి? అది ఒక డేటా టైప్. సో మనం లిస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్ట్రింగ్స్ చేసాం. సో డిక్షనరీ అని అంటే, సో మీరు లిస్ట్ లో ఎలిమెంట్స్ ని ఎలా స్టోర్ చేయగలరు? either it would be characters, letters, strings, numbers, floating points. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలరు. అండ్ స్ట్రింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ మీరు స్టోర్ చేయొచ్చు. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఆల్ ద లెటర్స్ యూ కెన్ స్టోర్. బట్ డిక్షనరీ ఒక డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది అని అంటే, సో నేను డిక్షనరీ అని తీసుకుంటున్నాను ఇక్కడ. ఈక్వల్స్ టు డిక్షనరీని మనం కర్లీ బ్రేసెస్ తో యూజ్ చేయాలి. లిస్ట్ కి స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ స్ట్రింగ్ కి డబుల్ కోట్స్ యూ హ్యావ్ టు యూజ్. దెన్ సో కీ వాల్యూ పేర్ లో డిక్షనరీ స్టోర్ చేసుకుంటున్నా అంటే, సీ కేర్ఫుల్లీ. సో ఐఎమ్ గివింగ్ నేమ్ అండ్ ఇన్ దట్ ఐఎమ్ గివింగ్ అగైన్ లెట్ ఇట్ బి మధు. ఓకే, then comma, then grade I am taking her grade, colon, and inside that I have to give an A, then comma, then number, let it be roll number, colon, and giving 1, and I am closing the dictionary. అంటే 3 elements ఉన్నాయి ఇక్కడ, నేమ్, గ్రేడ్ అండ్ దెన్ నంబర్. దానికి రెస్పెక్టివ్ వాల్యూస్ వచ్చేసి నేమ్ మధు అవుతుంది, గ్రేడ్ క్యారెక్టర్ ఏ అండ్ దెన్ నంబర్ 1. ఓకే, సో ఇన్ దిస్ ఫార్మేట్ ద డిక్షనరీ విల్ బి స్టోర్ ద వాల్యూస్. అంటే సో సేమ్ మనం ఎన్ అనేది 2 times, ఎలాగా ఇక్కడ కీలోనేమో ఆ క్యారెక్టర్ ఇస్తాం, అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో వాల్యూలో ఇస్తాం. సో సేమ్ ఇక్కడ నెక్స్ట్ క్యారెక్టర్ దాని రెస్పెక్టివ్ నంబర్. సో ఇన్ దట్ ఫార్మేట్ ద డిక్షనరీ విల్ బి స్టోర్ ద వాల్యూస్. సో సేమ్ ఇక్కడ మనం స్ట్రింగ్ మీద ఆపరేషన్స్ చేయాలి కాబట్టి, సో సేమ్ నేను ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను, డిక్షనరీ 1 అండ్ దట్ విల్ బి ద ఎంప్టీ 1. అండ్ సో సేమ్ ప్రతి క్యారెక్టర్ ని మనం చెక్ చేయాలి కాబట్టి, సో రేంజ్ తీసుకోవాలి ఫర్ in that string. Okay, so if the character in that dictionary 1, got it? సో ఒకవేళ అది ఉంటే నేను ఆ డిక్షనరీ కౌంట్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే రెస్పెక్టివ్ వాల్యూని ఇంక్రీజ్ చేయొచ్చు by 1. అదర్వైజ్ ఒకవేళ ఆ రెస్పెక్టివ్ క్యారెక్టర్ అందులో లేదు, ఆ కీ అందులో లేదు, అప్పుడు ఏం చేయాలి? 1 ని అసైన్ చేయాలి దానికి. సో ఆ డిక్ట్ 1. ఓకే,
రెస్పెక్టివ్ కీ ఇవ్వాలి మీరు ఇక్కడ. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, క్యారెక్టర్. ఓకే, సో సేమ్ ఇక్కడ క్యారెక్టర్ ఈక్వల్స్ టు 1 అని అసైన్ చేయాలి. ఓకే, గాట్ ఇట్. సో ప్రింట్ దట్ డిక్షనరీ 1. Okay, so if I run this, see carefully, it is giving n equals to 1 time, a equals to 1 time, and small n equals to 2 times, and d 1 time, and I 2 times. Okay, so అంటే ఏమవుతుంది, అది ఎలా తీసుకుంటుంది. సో ఫస్ట్ n అనేది ఇఫ్ n ఇన్ ద డిక్షనరీ అంటే ఆ రెస్పెక్టివ్ కీ అంటే n ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. బట్ మనం తీసుకుంది ఏంటి, ఎంటీ డిక్షనరీ కాబట్టి అందులో లేదు ఆ కీ. సో కీ లేదు కాబట్టి ఈ ఇఫ్ పార్ట్ లోకి అది ఎంటర్ అవ్వదు, ఎల్స్ పార్ట్ లోకి వస్తుంది. ఇక్కడ డిక్షనరీ ఆఫ్ క్యాపిటల్ N ఈక్వల్స్ టు 1 అని అసైన్ చేస్తుంది. అంటే ఇక్కడ సో 1 అని అసైన్ చేస్తున్నారు. అంటే దీనికి అర్థం అది ఆ డిక్షనరీ ఆఫ్ రెస్పెక్టివ్ కీ N హియర్ క్యారెక్టర్, అండ్ 1 ఈస్ నథింగ్ బట్ దట్ వాల్యూ, కామా దెన్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి A. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ నథింగ్ బట్ A. ఈస్ దట్ A ఇన్ ద డిక్షనరీ? ఈస్ దేర్ ఎనీ A key? No, right? So it has to be enter into the else part. Okay, then it will be again allocated that A as 1. You are giving that value 1, comma, then next character N. Okay, if N in the dictionary, is that N in the dictionary? No, capital N is there but small n is not there. So you have to be enter into the else part. So it will be assigned as N 1 time, comma, then next value D. So D also not there, then D colon 1 time, comma, then next value I also not there. So it will be allocated that I to 1. Then next character here you will get small n. Is that n in the dictionary? It will check. Yes, it is there. So it will be increment the count. Okay, so that means that 1 will be incremented to 1 plus 1. So you will get 2 there. That means you will get 2 there. Then next character I. Okay, so next, is that I in the dictionary? Yes, already there. So if it is there, we have to increment that value by 1. So you will get 2 there, it will increment. Then the string will be done. No need to check another one. Okay, మొత్తం అయిపోయింది. So it will be done. It will close the quote. So you will get this one as output here. Got it? So in this way you have to count the each and every character in respective string. Okay.